వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. ఏ పని చేసినా సక్రమంగా అవడం, అది మనకి బెనిఫిట్ రావడం ఉంటుంది. జన్మరాశిలో శుక్రుడు, ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు. రవి బాగున్నా గురువు మటుకు అస్తంగతం అయ్యారు. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. చేద్దాకా వస్తున్న ధనం మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదా లేట్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు కొనుగోలు చేస్తారు. ఇది మంచి శుభసూచకం అని చెప్పచ్చు. మీ కళ నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఎన్ని ఉన్నా కానీ మనసులో ఒక వేదన ఎగపడుతుంది. ఎందుకే మనకి ఇలా జరుగుతోంది, అందరూ మనం మోసం చేస్తున్నారా, లేదా మనం మోసపోతున్నామా, లేదా మనదేమైనా తప్పు ఉందా అన్న భావన ఏర్పడుతుంది. మీలో ఎటువంటి తప్పు లేదు, కాకపోతే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన నలుగురితో పాటు ఉండాలి, మన వరకు మనం సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలన్న బరువు బాధ్యతలు ఎక్కువగా మీ మీద ఉంటాయి. అందుకే ప్రతి విషయానికి టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం జరుగుతుంది. ఇబ్బందులు అనేవి కొన్ని రోజుల వరకే, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. వ్యాపార రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంటుంది. ముఖ్యంగా కళారంగాలకు సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా బ్యూటిషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్, డెంటిస్టులకి, చిరు వ్యాపారస్తులకి, ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులకు, ఆభరణాల వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. ద్వితీయాధిపతి బుధుడు తృతీయంలో, అలాగే దశమంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కువగా ఆలోచించేసి మనసుని పాడు చేసుకునేది ఉంటుంది. అది జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుందా అనే భావన ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతనంగా ఒక నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైనమల్లా కంటే నలుగురి సలహాలు తీసుకుని ఇది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చదువులో కూడా విదేశాలకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి చదువుకోవాలా అన్న యోచన చేస్తారు. అయితే చదువు విషయంలో ఒక క్లారిటీ అంటూ మీకు ఉండాలి. 10 మంది సలహాలు తీసుకున్నా సరే మీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి, చక్కగా ఉన్నాయి కూడా. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది, అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, సాధ్యమైనంతవరకు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.